క్రమంలో, అనేక రకాలుగా కరప్షన్ ఉన్నటువంటి క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిజాయితీగా నిర్వహించినటువంటి ఒక సాహస వనితగా కామ్రేడ్ రోజాను చూసాం. నెంబర్ 2, సమాజం కోసం పనిచేసే సంఘం, సమాజ మార్పు కోసం పనిచేసే సిఐటిలో అంచెలంచెలుగా యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఖమ్మంలో ప్రారంభించబడింది. కామ్రేడ్ హేమలత గారు పర్సా గారి ఆధ్వర్యంలో 97లో స్టార్ట్ అయినటువంటి యూనియన్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా ఆ సంఘాన్ని నలుమూలలకి వ్యాప్తి చేయడంలో ఒక కార్మిక ఉద్యమ నాయకురాలుగా పనిచేసినటువంటిది రోజా. నెంబర్ 2. నెంబర్ 3, కుటుంబ బాధ్యతలు. కుటుంబ బాధ్యతలు అంటే కేవలం వెంకటేష్ కుటుంబం, రోజా కుటుంబం, ఆ కుటుంబంలో మంచి చెడలే కాకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ప్రజా సంఘాల్లో ప్రతి కుటుంబంలో ఏ ఒడిదుడుకులు వచ్చినా కూడా దాన్ని ఓన్ చేసుకున్నటువంటి ఒక కామ్రేడ్గా రోజాని చూశాను. రాత్రి 12 అయినా 7 అయినా ఇంట్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది, దీనికి ఏ ట్యాబ్లెట్ అంటే ఒక్క 15 నిమిషాలు నాకు టైం ఇవ్వమని అడిగి ఈ లోపల కన్సల్టెన్సీ చేసుకొని వెంటనే మెసేజ్ ఇచ్చి ఆ రకంగా సర్వీస్ చేసినటువంటి రోజా. మేమందరం కొన్ని నాయకత్వ స్థానాల్లో ఉన్నా కూడా మాకు కూడా కొన్ని లోపాలు, లిమిటేషన్స్ ఉండేవి. ఏదైనా ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కావాలి, ఏదైనా మీటింగుల్లో అడ్రస్ చేయాలి అని అంటే ఆమె ఏ టైం అయినా కానీ మీకు తెల్లారి మార్నింగ్ కల్లా పంపిస్తాను అనే పద్ధతిలో పంపించడం అంటే రోజా నేను అనుకుంటున్నాను మల్టీ పర్పస్గా ఏ సందర్భం, అది వృత్తిరీత్యా, కుటుంబం రీత్యా, లేకపోతే ఉద్యమం రీత్యా ఆ రకంగా విశిష్ట సేవలు అందించినటువంటి రోజా చాలా చిన్న వయసులోనే చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. అయినా నిజం, చనిపోయింది యాక్సిడెంట్లో. రోజాకి క్లోజ్ అర్పిస్తున్నాను. కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖంలో చాలా విశాల స్థాయిలో, విస్తృత స్థాయిలో అనేక చోట్ల నుంచి సంతాపం వ్యక్తమైంది. మరొకసారి రోజాకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాను.